వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మండలంలోని కృష్ణానది పరివాహక ప్రాంత గ్రామాలైన పెనుమూడి నుండి లంకెవాణి దెబ్బ వరకు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా లంకెవాణి దెబ్బ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ కృష్ణానదికి వరదలు వచ్చి 4 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంపు గ్రామాలను విజయవాడ నుంచి అనుక్షణం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పునరావాస కేంద్రాలలో తలదాచుకున్న వరద బాధిత కుటుంబాలకు మంచినీళ్లు, భోజన వసతి, పాలు, మందులు అందజేస్తున్నట్లు చెప్పారు. వరద తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన కృష్ణా తీర ప్రాంత ప్రజలకు పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. కృష్ణా నదికి గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున వరద వచ్చినా ఆపగలిగామంటే నాయకులు, అధికారుల సమిష్టి కృషి అని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద విపత్తును కుటుంబ సమస్యగా తీసుకుని నాయకులను, అధికారులు అప్రమత్తం చేయడంతో విపత్తు నుంచి బయటపడ్డామన్నారు.